గుడ్ నమస్తే సలాం అలైకుం. నేను మీ దోస్తు. సబ్స్క్రైబ్ చేసుకోండి, దోస్త్ అయిపోదాం లైఫ్ లాంగ్కి. ఇది టూంబా అంటారు. ఇక ఇక్కడ ఒక వ్యాన్ కొననీకి అనేసి పోతున్నాడు. నాకైతే అస్సలు ఇష్టం లేదు. ఇక ఏంటంటే బల్మిట్కి బాషింగాలు కట్టిర్రు అన్నట్టుగా పోతున్నాను ఎంబడ పడేసేసి. ఈ మనోనికి ఒకటి ఏంటంటే నేను ఎక్కడ పోతే అక్కడ పనులు అవుతాయి అనమాట. మనోడు ఒక్కడే పోయిండు అనుకో ఏమి కాదనమాట. మనోడు గోడకేసిన బంతి లెక్క మళ్ళీ వాపస్ వస్తాడు. అందుకని నన్ను ఎక్కడ పోయినా కానీ కూడా పట్టుకపోతాడు. ఎందుకంటే బేరమాడడానికి వాటికి మనోడు బేరమాడాడు, పాడలేదు. అయితే 2200 అన్నాడంట వాడు వ్యాన్కి. అని అంటే ఇంకా నువ్వు బేరమాడంటే ఇక వాడు 1800కి ఇచ్చిండు నాకు. ఇక ఆ వ్యాన్ అయితే ఎంత దరిద్రంగా ఉందంటే అబ్బా అంత దరిద్రంగా ఉంది. ఇక ఇక ఇలాన్ మాస్క్ చూస్తే కూడా సిగ్గుకి ఎక్కడన్నా వాడి కింద పడి సస్తాడు. ఇలాన్ మాస్క్ చూస్తే కూడా అట్లున్నది అది. అంత భయంకరమైన పరిస్థితి లోపల అంత భయంకరంగా ఉంది. దాని లోపల ఎయిర్ కండిషనింగ్ కూడా లేదంట. ఇక మరి ఈ మార్కెట్ ప్లేస్ లోపల ఎక్కడ కూర్చొని ఎప్పుడు చూస్తాడో తెలియదు తండ్రి. ఇలాంటివన్నీ చూసి పిచ్చి కాగితాలు పిచ్చి సామాన్లు అమ్ముతారు చూసినావా ఇండియా లోపల. అట్లాంటివన్నీ మొత్తం అన్నీ దోలాడి వెతుకుతాడు. అమ్మసు పైసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి బాగానే వ్యాన్ కొన్నావు అని అంటే ఇక చూడు ఈ మనిషిని చూడు పైసలు ఇవ్వగల ఎంత ముద్దుగా లెక్క పెట్టుకొని చేసి తీసుకున్నాడు. ఒక చిట్టి కూడా రాసి ఇచ్చినాడు ఈ మనిషి. ఇక దాని తర్వాత ఇక ట్రైన్ ట్రక్ మీద పెడుతుండు. ఇక పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఇంటెనకాల వరదలు వస్తాయి కదా మాకు, దానికోసం అనేసి పైసలు జమ చేసి పెట్టినాం అనమాట. వెనకాల మట్టి మొత్తం లెవెల్ చేపించేసినాం అనుకో, డర్ట్ అంటారు దాన్ని. అది లెవెల్ చేపించినామంటే గ్రౌండ్ మొత్తం మంచిగా ఉంటుంది. ప్లస్ వాటర్ మొత్తం ఒక దగ్గర జామ్ కాకుండా ఉంటుంది అనమాట. వెనకాల ఫ్లడ్డింగ్ వాటర్. దానికోసం అని పెట్టిన డబ్బులు తీసుకొచ్చేసి ఈ ముదనష్టమైన దరిద్రమైన వ్యాన్ కొన్నాడు. మన దగ్గర ఇది ఉంటుంది చూసినావా, ఆటోలు ఉంటాయి చూసినావా, షేరింగ్ ఆటోలు మనుషులను ఎక్కించుకొని తీసుకుపోతారు ఒక 20 మందిని. వాళ్ళు చూసినా అని కూడా సిగ్గుపడేటట్టే ఉంది ఈ వ్యాను. అట్లున్నది ఇది. వాళ్ళు కూడా పాపం సిగ్గుకు చచ్చిపోతారు ఈ వ్యాన్ని చూసిరంటే. ఇగో ఇట్లాంటి పనికిమాలని అన్నీ కొంటాడనమాట. ఇక మా చెల్లె చూసిందంటే వామ్మో వీళ్ళ దగ్గర కోట్ల రూపాయలే ఉన్నాయి అనుకుంటుంది. ఆమెకేం తెలుసు ఇగో ఈ డొక్కుడోళ్ళ ఎడికేళ్ళు కొనుక్కొచ్చిండు అన్న సంగతి. ఇక అది కథ. ఇక నాకు ఇక ఈడికైతే ఇక ఆకలి బాగా అవుతుంది. పొద్దున్న నుంచి ఏం తినలేదు. దీన్ని మిస్ ఇండియా అంటారు. ఇక ఈడికి వచ్చేసేసి థాలీ తీసుకున్నాము. మనోడైతేనేమో మ్యాంగో చికెను, బటర్ చికెను, ల్యామ్ తీసుకుండు. నాకైతేనేమో అందులో ఆప్షన్స్ ఎక్కువ లేవు. పన్నీరు, దాల్ ప్లస్ ఎగ్ ప్లాంట్ కర్రీ అంటే వంకాయ కూర. ఇవి 3 ఇచ్చిర్రు. చాలా దరిద్రంగా ఉంది. ఇక మనోడు మేక నమిలినట్టే నమిలి ఏదో తింటున్నాడు. అగదుడు మేక తిన్నట్టే తింటుండు. ఇక నేనైతే ఇక ఏదో ఇక నామకారదానికి ఏదో అట్లా తిన్నా. అన్నాన్ని అట్లా అనొద్దు కాబట్టి ఏం బాగుండదు. ఇక డ్యూటీ లేదు ఈ మధ్యలో, డ్యూటీ చేస్తలేను. ఓన్లీ గుర్రాల పనులు తోముతున్నా, హాయిగా కూర్చుంటున్నా అంతే. ఇక ఈ పని లేదు.